గుమ 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 సియాటల్ వంటలు. వెల్కమ్ టు సియాటల్ గుమగుమలు. నేను ప్రత్యూష కాకి. హాయ్, నేను కళ్యాణ్ కాకి. అండ్ హియర్ మా అమ్మగారు రమాదేవి. ఓకే, మనకి మన వెదర్కి సియాటల్లో సమ్మర్లో మనకి ఎలాగ పికిల్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా తినాలంటే అందరికీ బిర్యానీలు చేయటం బాగా వచ్చేసింది. కాకపోతే మన అది నోరు చచ్చిపోతుంది ఆ బిర్యానీలు తిని తిని. ఏ టైంలో అయినా చేసుకునే పికిల్ కావాలని చెప్పి మా అమ్మని అలాంటి పికిల్ ఒకటి కావాలి అని అడిగాను. అమ్మా అంతే కదా, మనకి ఎప్పుడు దొరికేది కాలీఫ్లవర్ ఉంటుంది నాన్న. ఆ కాలీఫ్లవర్తో మనం పికిలు పెట్టుకున్నామంటే పుల్ల పుల్లగా చక్కగా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. అదే ఫ్రెష్గా చేసుకోవచ్చు, ఎప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. వాళ్ళే పెట్టాలా, జెంట్స్ కూడా పెట్టేసుకోవచ్చా? ఎవరైనా పెట్టేసుకోవచ్చు, వెరీ ఈజీ. ఇప్పుడు చూస్తావు కదా. ఓకేనా అత్తయ్య గారు, ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారండి? యా షూర్. మెయిన్గా మనం ఫస్ట్ కావాల్సింది కాలీఫ్లవర్ ఉంటేనే ఏదైనా చేసుకోగలం. అది ఇంచుమించుగా ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకుంటే ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ వరకు వస్తుంది. సో ఆ గ్లాస్ని బేస్ చేసుకుని మనం మెజర్మెంట్స్ చూద్దాం. ఓకే. ఈ గ్లాసులో 1/2 గ్లాస్ కారం, 1/2 గ్లాస్కి కొంచెం తక్కువ సాల్ట్. ఓకే. తర్వాత ఇది నిమ్మకాయ జ్యూస్ తీయాలి, అది కూడా 1/2 గ్లాస్ కావాలి. ఓకే. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఒలిచినవి 1/2 గ్లాస్, ఆయిల్ తగినంత. ఓకే. తర్వాత ఇది జీలకర్ర పొడి, ఆవు పొడి, ఇది మెంతి పొడి. ఇవన్నీ 2 స్పూన్స్ ఆవు పిండి, 2 స్పూన్స్ జీలకర్ర పొడి, 1 స్పూను మెంతి పిండి. ఓకే. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి వేపుకోవాలి. అన్నీ కలిపి చేయొచ్చండి? విడివిడిగా చేస్తేనే కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రాసెస్ చెప్తారండి? యా, ఫస్ట్ ఉప్పు, కారం, ఆవు పిండి అన్నీ ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ వేయాలండి? డ్రై వేసేస్తే అవి ఈజీగా మిక్స్ అవుతాయి కదమ్మా. వీటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేస్తావా? ఏం ఆయిల్ యూస్ చేశారండి? ఇది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెసమే ఆయిల్ అయితే మనకి ఏ పికిలైనా కమ్మగా ఘాట్ లేకుండా ఉంటుంది. నిలవ ఉన్నా కూడా మనకి ఎటువంటి స్మెల్ రాదు. వేడి చేయాలా? వేడి చేసి? వేడి అవసరం లేదు. ఓకే. పచ్చి నూనె వేడి చేస్తే కొన్నాళ్ళకి అది కొంచెం వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అందుకని ఇదే బెటర్. లెమన్ కూడా వేసేద్దామండి? వేసే ఆ ముక్కలు కూడా కొంచెం కొంచెం వేసే. ఇటు ముఖ్యంగా మనకి పెస్టిసైడ్స్ అవన్నీ కొడతారు కదా వెజిటబుల్స్కి. అందుకని ఏం చేయాలంటే కాలీఫ్లవర్ని ముందుగా మనం కాస్త వేడి నీళ్ళలో ఉప్పేసి ఇవి ముక్కలు వేసేసి 2 hours అయినా ఉంచేద్దాం. తర్వాత నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత అదంతా డ్రైన్ చేసేసి శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్ మీద వేసి ఓ పూట అంతా ఎండబెట్టుకోవాలి. ఓకే.
తడిపోయా అది మళ్ళీ ఏమాత్రం తడి ఉన్నా మనకి పికిల్ పాడైపోద్ది. ఓకే. సో ఇలా చేసేసుకుని పెట్టుకుంటే ఇప్పుడు డ్రైగా ఉన్న తర్వాత ఊరుతుంది. నీకంతా ఆయిల్ పైకి ఎన్ని రోజులు పడుతుందండి ఊరటానికి? ఇది ఒక్క రోజు వదిలేసి మ్యాక్స్ ఈ రోజు రేపు వదిలేసి ఎల్లుండి తింటే వేడి వేడి అన్నంలో యమ్మీ యమ్మీ ఉంటుంది. ఇది మనం నిమ్మకాయ వేస్తాం కాబట్టి 2 months దాకా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాలా లేకపోతే బయట వదిలేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీకు ఆ ముక్కలు కూడా ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. దీంట్లో ఇంకేదన్నా యాడ్ చేయొచ్చా వెజిటేబుల్స్? ఇంకా వేరే వెజిటబుల్స్ అవసరం లేదు. కాలీఫ్లవర్ అంటే ఆ ఫ్లేవర్ వచ్చి మనకు బాగుంటుంది. అత్తయ్య గారు పోపు యాడ్ చేయాలండి దీనికి? కొంతమంది పోపు యాడ్ చేసుకుంటారు. అది కొంచెం ఆ పప్పులు అవి క్రంచీగా ఇష్టపడే వాళ్ళు వేసుకోపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఓకే. అయినా జెంట్స్ కూడా పెట్టుకోవచ్చా అని అడిగాడు కదా, వాళ్ళకి ఎన్ని పోపులు అవి ఇంకా కాంప్లికేట్ అయిపోతాయి. ఓకే. మనం సింపుల్ గా చెప్పాలి, ఈజీగా ఉండేటట్టు చేస్తున్నారు కదండి అందరికి. ఆల్ పర్పస్ యమ్మీ పికిల్ రెడీ. ఈ రోజు తిన్నా బాగానే ఉంటుంది. కాకపోతే ఒక 2 days అలా ఉంచామనుకో ఆ మొక్కకి మనం వేసిన నిమ్మకాయ రసం ఉప్పు అవన్నీ కూడా కరిగి బాగా పట్టుకుని ఇంకా టేస్టీగా ఉంటుంది.